నమస్కారం. నేను మీ రవికాంత్. మీరు చూస్తున్నారు స్పాట్‌లైట్ టీవీ. ప్రతిరోజు తాజా వార్తలు, రాజకీయ విశ్లేషణలు, జాతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలను మీ ముందుకు తీసుకువచ్చే మా ప్రయత్నంలో మరో న్యూస్ బులెటిన్‌తో మీ ముందుకు వచ్చాం. ముందుగా ఈరోజు ముఖ్య వార్తలు. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కాబూరి సాంబశివరావ్ కన్నుమూశారు. ఆయన మరణంపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా మందల్గిరిలో విషాద ఘటన జరిగింది. పోలీసు శిక్షణలో భాగంగా నిర్వహించిన 3.2 కిలోమీటర్ల పరుగు సమయంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. ఈ ఘటన పోలీసు విభాగంలో విషాదాన్ని కలిగించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో 22 క్యారెట్ మరియు 24 క్యారెట్ బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ప్రజలకు తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు తీవ్రమవుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరాపై ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తామని అధికారులు తెలిపారు. రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు. రాబోయే పంటల సీజన్ దృష్ట్యా రైతులకు వ్యవసాయ శాఖ పలు సూచనలు చేసింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని నిపుణులు సూచించారు. పాఠశాలల్లో పరీక్షల సీజన్ ప్రారంభం. రాష్ట్రంలోని పాఠశాలల్లో వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతూ స్కూళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచించింది. క్రీడా రంగంలో భారత్కు మరో విజయం. అంతర్జాతీయ క్రీడల్లో భారత ఆటగాళ్లు మరో విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇవే ఈ సాయంత్రం ముఖ్య బ్రేకింగ్ వార్తలు. మరిన్ని తాజా వార్తలు, విశేషాల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.